Let's go. ఫస్ట్ క్వశ్చన్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ప్రెసిడెంట్గా ఎవరున్నారు? ఏ ట్రిగ్వేలి, బి ఉతాంట్, సి మసాటో కాండో, డి కుర్ట్ వాల్డ్ హైమ్. సమాధానం సి మసాటో కాండో. సెకండ్ వన్, 2025లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్స్ ఏ ఓన్లీ వన్ ఎర్త్, బి ఎకోసిస్టమ్ రీస్టోరేషన్, సి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, డి క్లైమేట్ యాక్షన్ నౌ. ఆన్సర్ వచ్చేసి సి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. దీని ప్రధాన ఉద్దేశం వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం మరియు పర్యావరణాన్ని సంరక్షించడం. థర్డ్ వన్, హెప్టాప్లేఉరుమ్ అసామికం అనే కొత్త మొక్క జాతి ఎక్కడ కనుగొనబడింది? ఏ అరుణాచల్ ప్రదేశ్, బి అస్సాం, సి నాగాల్యాండ్, డి త్రిపుర. ఆన్సర్ వచ్చేసి బి అస్సాం. అస్సాం అడవుల్లో ఇది కనబడింది కాబట్టి దీనికి తోక అసామికం అని తగిలించారు. ఫోర్త్ వన్, రాష్ట్రీయ పర్యావరణ అవార్డు 2025లో ఏ సంస్థకు ప్రదానం చేయబడింది? ఏ బీబీ ఫాతిమా మహిళల స్వయం సహాయ సమూహం, బి గ్రీన్ ఇండియా ఫౌండేషన్, సి సుస్థిర భారత్ సంస్థ, డి పర్యావరణ రక్షణ సంస్థ. ఆన్సర్ వచ్చేసి ఏ బీబీ ఫాతిమా మహిళల స్వయం సమూహం. ఈ గ్రూప్ వచ్చేసి కర్ణాటకలోనే ధార్వాడ్ జిల్లాకు సంబంధించిన సమూహం. ఫిఫ్త్ వన్, హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థ అయిన డార్క్ ఈగిల్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ అమెరికా, బి ఫ్రాన్స్, సి ఆస్ట్రేలియా, డి రష్యా. ఆన్సర్ వచ్చేసి ఏ అమెరికా. అమెరికా సైన్యం ఈ అధునాతన క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ సిక్స్త్ వన్, 2025 యొక్క స్వాతంత్ర దినోత్సవ థీమ్ ఏమిటి? ఏ నేషన్ ఫస్ట్, బి ఫ్రీడమ్ ఇన్ యూనిటీ, సి 78 ఇయర్స్ ఆఫ్ ఫ్రీడమ్ సెలబ్రేటింగ్ ఇండియాస్ డైవర్సిటీ, డి వికసిత్ భారత్. ఆన్సర్ వచ్చేసి సి 78 ఇయర్స్ ఆఫ్ ఫ్రీడమ్ సెలబ్రేటింగ్ ఇండియాస్ డైవర్సిటీ. నెక్స్ట్ సెవెంత్ వన్, తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు 2025కు సంబంధించి ఎవరికి ప్రదానం చేసింది? ఏ డాక్టర్ శివన్, బి డాక్టర్ సోమనాథ్, సి డాక్టర్ వి నారాయణ్, డి డాక్టర్ రాధాకృష్ణన్. ఆన్సర్ సి డాక్టర్ వి నారాయణ్. అంతరిక్ష పరిశోధన సంస్థలో విశేష సేవలు చేసినందుకు గాను ఇస్రో చైర్మన్ అయినటువంటి డాక్టర్ వి నారాయణ్కి ఈ అవార్డు అందజేశారు. ఎయిత్ వన్, అమృత్ భారత్ 3.0 రైళ్లు ఎవరిని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడ్డాయి? ఏ ధనిక వర్గం, బి మధ్యతరగతి ప్రయాణికులు, సి విద్యార్థులకు సంబంధించి, డి పర్యాటకులకు. ఆన్సర్ బి మధ్యతరగతి ప్రయాణాలకు సంబంధించి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే అమృత్ భారత్ 3.0 రైలు యొక్క ప్రధాన లక్ష్యం. నైన్త్ వన్, భారతదేశం యొక్క ప్రస్తుత ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరు? ఏ బివి రఘువన్ బాబు, బి జ్ఞానేష్ కుమార్, సి రాజీవ్ కుమార్, డి శుభబీర్ సింగ్ సంధు. ఆన్సర్ వచ్చేసి బి జ్ఞానేష్ కుమార్. ఈయన ఫిబ్రవరి 19, 2025 నుండి భారత ఎన్నికల సంఘాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 10th వన్, 2025లో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? ఏ అజయ్ మేనన్, బి భూషణ్ రామకృష్ణ గవాయ్, సి ఉమర్ ఖాన్, డి పిఎస్ మీనన్. ఆన్సర్ వచ్చేసి బి రామకృష్ణ గవాయ్.